ఎంచుకుంటున్నావో దేవుడు అంతా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనము మన మైండ్ అనేది మనం రెన్యూ చేసుకోవాలి వర్డ్ ఆఫ్ గాడ్ తోటి. దేవుడు మన జీవితంలో ఎంత చేయగలడు అనేది మనం ఊహించుకోవాలి. చూడండి, నేను వాక్యంలో ఇప్పుడు నేను ఒక వాక్యము ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటిదండి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని నమ్మడమే విశ్వాసం కదా. బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫెయిత్. మనము వాక్యాన్ని నమ్ముతున్నాము. దేవుడి వాక్యం చదువుకున్నప్పుడు ఆ వాక్యం మనం నమ్ముతున్నాము. మరి దేవుని వాక్యం నేను చదువుతుండగా ద్వితీయోపదేశ కాండము 28:1 చదువుతున్నప్పుడు దాంట్లో ఏమి రాయబడి ఉంది అని అంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని రాయబడింది. మరి సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు అనేది అది గొప్ప మాట కదండి. అది దేవుని మాట. మరి నా జీవితంలో అది జరుగుతుందా అంటే నా మైండ్ని నేనేం చేసుకోవాలి? రెన్యూ చేసుకోవాలి. అది విశ్వసించాలి అని అంటే మరి వాక్యము నా జీవితంలో నెరవేర్చబడుతుందా అనేది మనము సందేహం కలుగుతుంది. ఇప్పుడు ఈ వాక్యం చదివితే మనకు సందేహం కలుగుతుంది. ఇది నా జీవితంలో నెరవేర్చబడుతుందా, అది సాధ్యమేనా అని మనకు అనిపిస్తుంది. అప్పుడు మన విశ్వాసం సరిపోదు కదా. సో ఈ వాక్యాన్ని నమ్మడానికి మన విశ్వాసం సరిపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసం అంటే ఏంటి అని అంటే ఆ వాక్యాన్ని నమ్మడమే విశ్వాసం. అది ఇప్పుడు నీ జీవితంలో అది నువ్వు చూసుకుంటున్నా, అది జీవితంలో ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడకపోయినా మరి నువ్వు అది నమ్ముతున్నావు కాబట్టి దేవుడికి అది చేయడానికి దేవునికి సామర్థ్యం ఉంది. హల్లెలూయా. అది మనం నమ్మితే గనక దేవుడు అది చేయగలడు అనేది మనం నమ్మాలి. సో ఇప్పుడు నువ్వు నీ వలన, నీ యొక్క పొటెన్షియల్, నీ యొక్క సామర్థ్యం వలన ఆ వాక్యం నెరవేర్చబడదు. కానీ దేవుడు గొప్పవాడు కనుక, దేవుడు ఆ వాక్యము అబద్ధము కాదు కనుక, వాక్యము సత్యము కనుక ఆ వాక్యము దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు అనేది నమ్మాలి మనం. సో అది దానిని విశ్వాసం అంటారు. హల్లెలూయా. సో మనము ఈ వాక్యాన్ని బట్టి మన మైండ్ని మనము ఆ వాక్యం నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. సో ఈ విధంగా మనము వాక్యము ద్వారా మన మైండ్ని రెన్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే మన హృదయాన్ని విశాలపరచుకోవాలి. మనము మన పరిస్థితులను, మన సర్కమ్స్టాన్సెస్ని చూసి ఇది వాక్యం నా జీవితంలో నెరవేర్చడానికి నేను అర్హురాలనా, నేనున్న పరిస్థితికి ఈ వాక్యానికి సంబంధమే లేదు కదా, మరి ఇది నా జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది అని నువ్వు మరి నీ మనస్సులో మరి ఈ డౌట్స్ ఉంటాయి అన్నమాట. నీ మనసులో ఈ సందేహం ఉంటుంది. సో దేవుడు ఏమంటున్నాడు? సందేహింపక నీ మైండ్లో వచ్చే ఆ సందేహాలను పక్కకు పెట్టి మరి దేవుడు ఈ కార్యము నా జీవితంలో చేస్తాడు అని నువ్వు నమ్మాలి. ఎందుకు అని అంటే నువ్వు నమ్మగలవు ఎప్పుడైతే నువ్వు క్లియర్ కాన్షియస్ నీలో ఉంటుందో. డిఫైల్ అంటే అవిశ్వాసం నీలో ఉండకూడదు. నువ్వు ఏదైతే నువ్వు నమ్ముతున్నావు, ఏ వాక్యంతో అయితే దేవుడు నీతో మాట్లాడాడో ఆ వాక్యము నువ్వు నమ్మాలి అంతే. నువ్వు ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు మరి చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఆ వాక్యం నెరవేర్చబడదు. కానీ దేవుని మాట మీద నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది నీ జీవితంలో నెరవేర్చబడుతుందని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. సో ఈ విధంగా మనము దేవుని వాక్యాన్ని మనము విశ్వసించాలి. మనం చాలాసార్లు మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా మన మైండ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ మైండ్ని మార్చుకోవాలి. మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ అయి ఉండొచ్చు. మనలో ఉన్న పాప స్వభావం బట్టి కూడా మన కాన్షియస్ అనేది ఉంటుంది. మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా మన కాన్షియస్ ఉంటుంది అనమాట. సో మన కాన్షియస్ని మనం ఏం చేయాలి? వాక్యము ద్వారా మన మనసును రూపాంతరము చెందించాలి. హల్లెలూయా. రూపాంతరము చెందించినప్పుడు దేవుని యొక్క వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. సో ఓన్లీ ఫెయితే కాదండి, మన కాన్షియస్ కూడా కనెక్ట్ అయి ఉందన్నమాట. మన జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, దేవుని కార్యాలు, దేవుని వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన కాన్షియస్, మన విశ్వాసం కూడా మ్యాటర్ చేస్తుంది. సో మన కాన్షియస్ని మరి డిఫైల్ ఉన్న కాన్షియస్ మనకి ప్యూరిఫై కావాలి. మనం ఎలా మన కాన్షియస్ డిఫైల్ ఉంది కదా, మరి మన ప్యూర్గా ఎలా అవ్వాలి అంటే దానికోసమే మనం ఏం చేయాలి అని అంటే మనము కృపావాక్యాన్ని ఎక్కువగా వినాలి. కృపావాక్యము మరి ఏం చెప్తుంది అని అంటే మనం ఎంత నీతిమంతులము, దేవుడు రక్తము ద్వారా ఆయన శిలువ త్యాగము వలన నువ్వు నీతిమంతునిగా చేయబడ్డావు, కానీ నీ క్రియల వలన కాదు. నువ్వు నీతిమంతునివి అని ఎన్నిసార్లు అయితే నువ్వు వింటావో, ఎన్నిసార్లు అయితే నువ్వు ధ్యానిస్తావో అంతగా నీ మైండ్ క్లియర్ అయిపోతుంది. అంటే నీ కాన్షియస్
ప్యూర్ అవుతుంది అనమాట. నీ ఎంతగా అయితే నీ కాన్షియస్ ప్యూర్ అవుతుందో అంతగా నువ్వు దేవుణ్ణి నీ నమ్మగలవు, నువ్వు దేవుని కార్యాలు నీ జీవితంలో చూడగలవు. సో నీ కాన్షియస్ ఎంతవరకు అయితే డిఫైల్గా ఉంటుందో నువ్వు పెద్ద గొప్ప గొప్ప విషయాలు దేవుని నుంచి నువ్వు ఆశించలేవు. ఎందుకంటే నీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా నీ మీద ఉంటుంది. నీ సెల్ఫ్ కాన్షియస్ అయిపోతావు, నువ్వు గిల్ట్ కాన్షియస్లో ఉంటావు, నిన్ను నువ్వు ఖండించుకుంటూ ఉంటావు, నీ పాపం మీదనే నువ్వు ఫోకస్ చేస్తావు, నీ శరీరం మీదనే ఫోకస్ చేస్తావు. కాబట్టి నీవు దేవుడు చేసే గొప్ప కార్యాలను నువ్వు చూడలేకపోతావు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు నీ పట్ల ఉన్న ఉద్దేశాలు బహు గొప్పవి అంటున్నాడు. అంటే దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాల కంటే దేవునికి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. ఆ ఉద్దేశాలు మనము తెలుసుకోలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము. ఆయన మన పట్ల వేసిన ప్లాన్స్ని మనము తెలుసుకోవాలి, మనము చూడాలి అని అంటే కూడా మన కాన్షియస్ ప్యూర్ అయి ఉండాలి. మన కాన్షియస్ డిఫైల్ ఉన్నంత వరకు కూడా దేవుడు మన కొరకు ఏవి ఏర్పాటు చేశాడో, ఏవి దాచి ఉంచాడో, ఏవి మన కొరకు దాచి ఉంచాడో అవి కూడా మనము తెలుసుకోలేకపోతాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ ఫోకస్డ్ ఉంటాము, సెల్ఫ్ కాన్షియస్ అయి ఉంటాము. కాబట్టి మనం పాపం మీదనే మనము ఫోకస్ చేస్తుంటాము. దేవుడు చేసిన ఆ యొక్క బెనిఫిట్స్ మీద మనము కాన్సన్ట్రేట్ చేయలేమండి. సో అందుకనే వాక్యముతో నువ్వు రూపాంతరం చెందాలి ఎవ్రీడే. యూ హ్యావ్ టు రెన్యూ యువర్ మైండ్ ఎవ్రీడే బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము వర్డ్ ఆఫ్ గాడ్ని చదువుతున్నప్పుడు మన మైండ్ రెన్యూ చేయబడుతుంది, మన హృదయం విశాలపరచబడుతుంది. సో గొప్ప కార్యాలు అంటే దేవుడు నాకున్న తలంపులు, మీ పట్ల నాకున్న తలంపులు ఉన్నతమైనవి అంటాడు కదా దేవుడు. నీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా తలంపులు ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ పట్ల నాకున్న ఉద్దేశాలు అంత ఎత్తుగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఏమి చెప్తున్నాడు, దేవుడు మన కొరకు ఏం దాచి ఉంచాడు, ఎంతగా హెచ్చించగలడు దేవుడు, మనల్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలడు అంటే మనము మన యొక్క కాన్షియస్ని అంటే మన కాన్షియస్ కూడా క్లియర్ అయి ఉండాలి. మనసు డిఫైల్ అయి ఉన్నంత వరకు కూడా గొప్ప కార్యాలు మనము దేవుని నుంచి ఆశించలేము. దేవుడు మన కొరకు దాచి ఉంచినవి మనం వాటిని చూడనప్పుడు మనం అడగలేము. దేవునివి గొప్పవి తలంచలేకపోతున్నాం. మనం గొప్ప విషయాలను మనము మన పట్ల తలంచలేకపోయి మనం అడగలేకపోతున్నాము. తలంచలేకపోతే నువ్వు ఎలా అడుగుతావు గొప్ప కార్యాలు కదా. మనం ఫస్ట్ మన పట్ల దేవుడికి ఎంత చేయగలడు అనేది మనము ఆలోచించినంతనే దేవుడు మన కొరకు చేయగలడు కదండి. సో ప్రైజ్ ద లార్డ్ అండి.